ఖమ్మం జిల్లా బయ్యారం గనులపై టీడీపీ రాద్ధాంతానికి అడ్డు ఆపు లేకుండా పోయింది. ఇక్కడ ఏర్పాటు చేయదలిచిన రక్షణ స్టీల్స్ తో బ్రదర్ అనిల్ కుమార్ కు సంబంధం ఉందంటూ గోబెల్స్ ప్రచారం చేస్తోంది. తమ సంస్థతో బ్రదర్ అనిల్ కుమార్ కు ఎలాంటి సంబంధం లేదని రక్షణ స్టీల్స్ స్వయంగా ప్రకటించినా టీడీపీ మాత్రం దుష్ప్రచారాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఇంతకీ బయ్యారం గనుల కథా కమామిషు ఏంటి? బయ్యారంలో దశాబ్దాలుగా మైనింగ్ జరుగుతోంది. యంత్రాల సాయం లేకుండానే తక్కువ లోతులో ఫ్లోట్ ఓర్ను కూలీల ద్వారా సేకరించి అమ్మేస్తున్నారు. ఇది లాభసాటి కాకపోవడంతో మైనింగ్ సంస్థలు వీటిని కూడా నిలిపేశాయి. బయ్యారంలో దొరికే ఓర్లో సల్ఫర్, ఫాస్ఫరస్ శాతం ఎక్కువ. ఇది స్పాంజ్ ఐరన్ ఉత్పత్తి కూడా ఉపయోగపడడం లేదు. దీంతో 50 ఏళ్లుగా ఏ ప్రముఖ కంపెనీ బయ్యారంపై దృష్టి పెట్టలేదు. ఇనుప ఖనిజానికి గిరాకీ ఏర్పడడంతో బయ్యారం గనులపై ఏపీఎండీసీ దృష్టి పెట్టింది. 2 సార్లు నిపుణులతో సర్వే చేయించింది. 217 హెక్టార్లలో 18.6 మిలియన్ టన్నుల ఖనిజం లభ్యం కావచ్చని తేలింది. ఖనిజాన్వేషణకు కేంద్రం అనుమతి కోరాలని నిర్ణయించింది ఏపీఎండీసీ. మైనింగ్ జరిగితే ఖనిజం కొనుగోలుకు నమ్మకమైన బయ్యర్ ఉండాలన్న ఉద్దేశంతో స్టీల్ ఫ్యాక్టరీ, ఖనిజ శుద్ది ప్లాంట్ల ఏర్పాటు కోసం 2009లో టెండర్లు ఆహ్వానించింది. అయితే ప్రముఖ కంపెనీలు దీనిపై పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఈ దశలోనే ఆమోద స్టీల్స్, ఇస్పాత్ స్టీల్స్ తో కూడిన రక్షణ స్టీల్స్ కన్సార్షియం 500 కోట్ల పెట్టుబడితో స్టీల్ ప్లాంట్, బెనిఫిషియేషన్ ప్లాంట్ పెట్టేందుకు ముందుకొచ్చింది. ఇందులో ఇస్పాత్ స్టీల్ ప్రముఖ మిట్టల్ గ్రూప్ కు చెందిన అనుభవం ఉన్న కంపెనీ. పైనీర్ టార్ స్టీల్స్ సంస్థ టెండర్ల ప్రక్రియలో పాల్గొన్నా అది ఈఎండీ చెల్లించకపోవడంతో అనర్హత పాలైంది. పోటీలో ఒకే ఒక్క కంపెనీ మిగలడంతో ఏపీఎండీసీ రక్షణ స్టీల్స్ తో ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం బయ్యారం ప్రాంతంలోని ఇనుప ఖనిజం లభ్యతపై సమగ్ర సర్వే చేయించడం, సర్వే తర్వాత మైనింగ్ జరిపించి తద్వారా తవ్వి తీసిన ఖనిజాన్ని రక్షణ స్టీల్స్ కు విక్రయించే బాధ్యత ఏపీఎండీసీదే. అంటే మైనింగ్ ఎవరు చేస్తారన్నది ఇంకా నిర్ణయించలేదు. టీడీపీ సాగిస్తున్న దుష్ప్రచారం మాదిరిగా లక్షల ఎకరాల్లో ఖనిజ నిక్షేపాలను తవ్వుకునే హక్కు రక్షణ స్టీల్స్ కు లేదు. బయ్యారంలో దొరికే ఓర్కు ఉత్పత్తి వ్యయంతో పాటు 16% అదనపు ధరను చెల్లించి రక్షణ స్టీల్స్ కొనుగోలు చేయాల్సిందే. అలాంటప్పుడు రక్షణ స్టీల్స్ కు ప్రభుత్వం ఇచ్చిన రాయితీలు ఏమీ లేవని ఇక్కడ స్పష్టమవుతోంది. రక్షణ స్టీల్స్ తో పాటు ఎక్సార్షియంలో ఉన్న ఆమోదిత స్టీల్స్, ఇస్పాత్ స్టీల్స్ తో బ్రదర్ అనిల్ కుమార్ కు ఎలాంటి సంబంధమూ లేదని ఆ సంస్థలే చెప్పినా టీడీపీ మాత్రం అసత్య ప్రచారాలు చేస్తూనే ఉంది. కొండలరావు అనే వ్యక్తి బ్రదర్ అనిల్ కుమార్ కు సన్నిహితుడన్న కారణంతో తెలుగుదేశం లేనిపోని రాద్ధాంతం చేస్తోంది. పైగా బయ్యారం గనుల విషయంలో వైఎస్ కుటుంబ సభ్యులపై టీడీపీ పెద్ద ఎత్తున ప్రారంభించిన దుష్ప్రచారానికి తెరదించుతూ అప్పటి గనుల శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఏపీఎండీసీతో రక్షణ స్టీల్స్ కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేశారు. చంద్రబాబు నాయుడుకు సవాల్ విసిరారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల. బయ్యారం గనుల్ని వైఎస్సార్ తన కుమార్తెకు, అల్లుడికి ధారాదత్తం చేశారంటూ చేసిన ఆరోపణల్ని రుజువు చేస్తే వెంటనే పాదయాత్రను ముగిస్తానని ఆమె ప్రకటించారు.